దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 144 మొదటి వచనాన్ని ధ్యానిద్దాం. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడే మనకు యుద్ధమును నేర్పువాడై ఉన్నాడు. దావీదు దేవుని చేత యుద్ధమును నేర్చుకున్నాడు కాబట్టి దావీదు జీవితంలో ఎన్నడూ కూడా ఓటమి రుచి చూడలేదు. దావీదు ఎన్ని యుద్ధములు చేసినాడో అన్ని యుద్ధములలో దేవుడు ఆయనకు అద్భుతమైన విజయాన్ని అనుగ్రహించినాడు. దేవుని బిడ్డలారా, ఈ దినములు కూడా యుద్ధములు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఆత్మీయ యుద్ధము గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలకు యుద్ధము ఆగిపోలేదు. దేవుని బిడ్డలకు యుద్ధము జరుగుతూ ఉంది. మన యుద్ధము మనుషులతో కాదు కానీ సాతాను సమూహముతో, సాతానుతో అని మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, దానితో యుద్ధము చేయాలంటే దేవుని దగ్గరనే మనం యుద్ధం నేర్చుకోవాలి. మన ప్రార్థన జీవితంలో దేవుని సన్నిధిలో దాన్ని ఏ విధంగా ఓడించాలి, ఏ విధంగా దాని యొక్క కుయుక్తిని, పన్నాగములను తుత్తునీయలు చేయాలో నేర్చుకోవాలి. లేకపోతే అది మన జీవితాల మీద యుద్ధము చేసి మనల్ని లోకంలోనికి లొంగదీసుకుంటుంది, దేవునికి దూరం చేస్తుంది. ఆత్మీయ జీవితం పూర్తిగా పాడైపోతుంది. దేవుని బిడ్డలారా, దావీదు వలె సాతానుతో యుద్ధం చేయడానికి నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటం నేర్పువాడై ఉన్నాడు. నిజముగా సాతాను కుయుక్తి ఎరిగి దానితో యుద్ధము చేయడానికి ప్రభు సన్నిధిలో మనం సిద్ధపడి సన్నుద్ధులై ఉండాలని ఈ వాక్యం చేత హెచ్చరిస్తూ ఉన్నాను. ఆమేన్. దేవుడు దావీదుకి ఇచ్చిన విజయము మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.